కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులు సెక్యూరిటీ సిబ్బందిపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ ప్రత్యేక పోలీస్ కమిషనర్ సహా 3 పోలీస్ అధికారులు గాయపడ్డారని పోలీస్ వర్గాలు తెలిపాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువును ప్రయోగించడంతో పాటు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని ఆ వర్గాలు వెల్లడించారు. నిరసన ప్రాంతంలో సీనియర్ పోలీస్ అధికారులు జనసందోహాన్ని నియంత్రిస్తున్న సమయంలో ఆందోళనకారుల్లోని కొందరు ఒక్కసారిగా దూకుడుగా వ్యవహరించడంతో ఈ హింసాత్మక ఘటన చెలరేగిందని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు నిరసనకారుల వద్దకు వెళ్తున్న సమయంలో కొందరు నిరసనకారులు నినాదాలు చేస్తుండగా మరో గుంపు ఒక్కసారిగా రాళ్ల దాడికి పాల్పడిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రాళ్ల దాడిలో ప్రత్యేక పోలీస్ కమిషనర్ కు గాయాలు కాగా పోలీసు బృందాలు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ఈ ఘటనలో మరో 2 పోలీసు అధికారులు కూడా గాయపడి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. భద్రతా సిబ్బంది ఆందోళనకారుల్లోని హింసాత్మక వర్గాన్ని చెదరగొట్టడానికి మరిన్ని ఘర్షణలు జరగకుండా నివారించడానికి బాష్పవాయువును ప్రయోగించి స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. పోలీస్ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని ఆందోళనకారులను వెనక్కి నెట్టి స్వల్ప వ్యవధిలోనే శాంతి భద్రతను పునరుద్ధరించారని ఆ వర్గాలు వెల్లడించాయి. प्लीज आप सभी से रिक्वेस्ट तैयार है। लगातार पुलिस अपील कर रही है प्रोटेस्टर्स को कि शांतिपूर्ण प्रोटेस्ट वापस शुरू करें अपना। आप लोगों में कुछ असामाजिक तत्व जो आपका प्रदर्शन खराब करना चाहते हैं।